రుద్రాక్షలోని రకాలు, వాటి వలన కలిగే ప్రయోజనాలు చూద్దాం. 1వది ఏకముఖి. ఇది స్వయంగా బ్రహ్మస్వరూపం. ఇది ఉన్న చోట లక్ష్మి నివసిస్తుంది. 2వది ద్విముఖి. ఇది సాక్షాత్తు అర్ధనారీశ్వర స్వరూపం, సర్వకామప్రదం. 3వది త్రిముఖి. ఇది అగ్నిస్వరూపం. దీనిని ధరించడంతో సంపద, తేజస్సు, ఆత్మబలం వృద్ధి చెందుతాయి. ఇది విద్యాదాత కూడా. 4వది చతుర్ముఖి. ఇది కూడా సాక్షాత్తు బ్రహ్మస్వరూపం. ఇది ధర్మార్థ కామ మోక్షాలు అనే 4 పురుషార్థాలను ప్రసాదిస్తుంది. 5వది పంచముఖి. ఇది సాక్షాత్తు రుద్రస్వరూపం. అన్ని కోరికలు తీర్చి సమస్త పాపాలను సంహరించి మోక్షం ప్రసాదిస్తుంది. 108 రుద్రాక్షలతో కూడిన మాలను ధరిస్తే విశేష ఫలం లభిస్తుంది. 6వది షణ్ముఖి. ఇది కార్తికేయుని స్వరూపం. దీనిని కుడి భుజానికి ధరిస్తారు. బ్రహ్మహత్య లాంటి మహాపాపాలను కూడా ఇది పరిహరిస్తుంది. 7వది సప్తముఖి. ఇది సప్త ఋషి స్వరూపం. కంఠంలో లేదా కుడి భుజానికి ధరించవచ్చు. దీనిని ధరిస్తే దరిద్రుడు కూడా ధనవంతుడు అవుతాడు. 8వది అష్టముఖి. ఇది అష్టభుజాదేవి స్వరూపం. దీనిని ధరించి అల్పాయువులకు అరిష్టం తొలగి దీర్ఘాయువు లభిస్తుంది. 9వది నవముఖి. ఇది నవదుర్గా స్వరూపం. సిరి సంపదలను పొందడానికి దీనిని ధరిస్తారు. 10వది దశముఖి. ఇది సాక్షాత్తు విష్ణు స్వరూపం. అన్ని కోరికలను తీరుస్తుంది. 11వది ఏకదశాముఖి. ఇది హనుమాన్ స్వరూపం. దీనిని ధరించడం వల్ల ఆధ్యాత్మిక శక్తితో పాటు సర్వత్రా జయం లభిస్తుంది. 12వది ద్వాదశముఖి. ఇది ఆదిత్య స్వరూపం. దీనిని ధరించటం వల్ల నేత్రకాంతి వృద్ధి చెందడంతో పాటు మంచి బుద్ధి, ఆరోగ్యం కూడా పెంపొందుతాయి. 13వది త్రయోదశముఖి. ఇది ఇంద్రుని స్వరూపం. అన్ని భోగభాగ్యాలు కలుగుతాయి. అభిష్ట ప్రాప్తి కూడా కలుగుతుంది. 14వది చతుర్దశముఖి. ఇది పరమశివుని స్వరూపం. దీన్ని ధరించడం ద్వారా సర్వదేవతల దయ లభిస్తుంది. సర్వ పాపాలు తొలగి మోక్షం లభిస్తుంది. 15వది గౌరీ శంకర రుద్రాక్ష. ఇది పార్వతీ పరమేశ్వర స్వరూపంగా వృక్షంతో కలిసి ఉంటుంది. అభీష్ట ప్రాప్తి కూడా సమృద్ధిగా కలిగిస్తుంది.